Hello everyone. So we are planning South India trip from Hyderabad. హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియాలో ఉండే ఊటీ, మొనార్, తెక్కడి, కోవలం, అట్లనే కన్యాకుమారి, రామేశ్వరం, పాండిచ్చేరి ఇవన్నీ కవర్ చేయాలి 6 డేస్లో అన్నది ప్లాన్. సో మార్నింగ్ 4 o'clock బయలుదేరాం హైదరాబాద్ నుంచి. సో ఈరోజు నైట్కి ఊటీలో స్టే చేయాలన్నది ప్లాన్. కాకపోతే మేము ఎక్కడి వరకు వెళ్ళగలుగుతామో దాన్ని బట్టి ప్రజెంట్ అయితే డ్రైవింగ్ నడుస్తుంది ఇలాగా. డే 1 హైదరాబాద్ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపూర్, బెంగళూరు మీదుగా మైసూర్, బందిపూర్ ఫారెస్ట్ మీదుగా ఊటీ. ప్రజెంట్ టైం 9:45 అవుతుంది. అనంతపురం దాటాం. ఇంకొక 160 కిలోమీటర్స్లో బెంగళూరు. బెంగళూరు నుంచి మైసూర్ వరకు ఎక్స్ప్రెస్ వే వేశారు, 6 లేన్. టోటల్ 143 కిలోమీటర్స్ ఉంటుంది బెంగళూరు నుంచి మైసూర్ పోవడానికి. అరౌండ్ 1 hour 45 minutes నుంచి 2 hours లోపే బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రోడ్డు చాలా బాగుంది, డ్రైవింగ్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. స్పీడ్ లిమిట్ 100 km/h.
మైసూర్ దాటాక అరౌండ్ 70 కిలోమీటర్స్ తర్వాత బందీపూర్ ఫారెస్ట్ ఎంటర్ అవుతామండి. బందీపూర్ ఫారెస్ట్లో మీకు జింకలు, నెమళ్ళు, ఏనుగులు, దుప్పీలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అడవి కూడా చాలా బాగుంటుంది, సింగిల్ రోడ్డు. ఆ జర్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. జంతువులన్నిటిని మీరు చూడండి, మీకు చూపిస్తాం. మనం పల్లెటూర్లలో గొర్రెల్ని, మేకల్ని మందలుగా చూస్తూ ఉంటాం కదా, అలాగా ఈ బందీపూర్ ఫారెస్ట్లో జింకలు ఎక్కడ చూసినా జింకలే మందలుగా విపరీతంగా తిరుగుతున్నాయి. సో వాటిని చూడండి, ఎంజాయ్ చేయండి. బందీపూర్ ఫారెస్ట్కి వచ్చాం. పొద్దున్న ఎప్పుడో 4 బయలుదేరి ఇప్పుడు 5 అవుతుంది టైం, సాయంత్రం. ఇంకొక 50 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఊటీకి. సో ఊటీ వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే మీరు జింకలని చూశారు, దగ్గర ఒక 1000 జింకలు చూసాం మేము. ఇక్కడ 2-3 నెమలు కనిపించాయి మాకు. వాటికి అస్సలు భయమే లేదు, రోడ్డు మీద అట్లాగే ఉన్నాయి. వెహికల్ వస్తూ పోతున్నా కూడా అవి కదలట్లేదు. వాటి ఫీలింగ్ ఏంటంటే మీరు మా ఏరియాకి వచ్చారు కాబట్టి మీరు భయపడాలి, మేము ఎందుకు భయపడతాం అన్నట్లున్నాయి. సో బ్యూటిఫుల్ నెమలు చూడండి.
అక్కడ దూరంగా చూస్తే మీకు ఒక ఏనుగు కనిపిస్తుంది. ఏనుగులు చాలా తక్కువ కనిపించాయి, ఒకటే కనిపించింది మాకు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఉంది చూడండి. అక్కడ చూడండి మీకు ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. కొంచెం దూరం ఉంది, వ్యూ సరిగా ఉండకపోవచ్చు, కాకపోతే ఎలుగుబంటి అనమాట అది.
రూమ్కి వచ్చేసరికి 7:30 అయింది. ఆర్కే హాలిడే హోమ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తే మొత్తం ఊటీ అంతా కనిపిస్తూ ఉంది. సో ఈ రూమ్ ఏంటంటే మనకి త్రిబుల్ ఆక్యుపెన్సీ 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. బాగానే ఉంది రూము. సో మనం తీసుకున్న రూమ్ ఇది. ఒక 2 సోఫాలు, ఒక డబుల్ బెడ్ ఇచ్చారు, 2 టేబుళ్ళు, ఎక్స్ట్రా బెడ్. ఇక్కడ నుంచి బాల్కనీ, ఇప్పుడు మనం ఏది చూసామో ఆ బాల్కనీ మొత్తం వ్యూ ఉంటుంది. బాగుంది. ఫ్రెండ్స్, ఊటీలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం ఫుడ్. ఎందుకంటే ఈ రెస్టారెంట్లో ఓన్లీ వెజ్జే ఉందట. ఇంత దూరం వచ్చి వెజ్ తింటే ఏం బాగుంటుంది అని చెప్పి అందులో బయట వాతావరణం 13 డిగ్రీలు ఉంది టెంపరేచర్. సో ఇది రైతా, ఇది చిల్లీ చికెన్, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో లైట్గా డిన్నర్ చేసి ఈ రోజుకి ఊటీ ప్రోగ్రామ్ ముగిద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే మార్నింగ్ 4కి బయలుదేరి వచ్చాం మేము. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్, లంచ్కి, అలాగే ఇంకా 2-3 చిన్న చిన్న హాల్ట్స్ తీసుకున్నాము. సో ఓవరాల్గా 890 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఊటీ చేరుకున్నాం. వాతావరణం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 12 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా తొందరగా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయలుదేరి వయా మున్నార్ తెక్కడి వెళ్ళాలని ప్లాన్. సో ఈ రోజుకైతే ఇంతే. రేపు మార్నింగ్ కలుగుతాం. మొత్తం మీద ఏంటంటే మాకు టోల్ గేట్స్ అరౌండ్ ఒక 1300 రూపీస్ టోల్ గేట్స్ అయ్యాయి. తర్వాత డీజిల్కి ఒక 4000 రూపీస్ డీజిల్కి అయింది ఇక్కడ రావడానికి. అది అయిన ఖర్చు. సో యాక్చువల్గా మేము మార్నింగ్ 4కి బయలుదేరాం. ఇంకా తొందరగా బయలుదేరి ఉంటే అరౌండ్ 2 o'clock or 1 o'clock బయలుదేరి ఉంటే ఈవినింగ్ ఇక్కడికి 5 o'clock అలా వచ్చేవాళ్ళం. కాకపోతే కొంచెం లేట్ అయింది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 1 o'clock, అదే మిడ్నైట్ 1 o'clock అట్లా బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం ఉంటుంది. లోకల్గా చూసుకొని మీరు రెస్ట్ తీసుకోవచ్చు. యాక్చువల్గా రేపు మార్నింగ్ దొడ్డపేట అని ఉంది ఇక్కడ, అది తర్వాత రోజ్ గార్డెన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూడాలనే ఆలోచన ఉంది. సో ఏం జరుగుతుందో తెలియదు. విల్ అప్డేట్ ఇన్ ద మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఫ్రెండ్స్.